హలో అండి, నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. ఇవాళ మన రివ్యూ వచ్చేసరికి సైరెన్. ఇది తమిళ మూవీ, తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్ ఉంది ఇన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్. స్టారింగ్ వచ్చేసి మన జేఎం రవి, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ ఇండియా లీడ్ రోల్స్. ఒక ముక్కలో చెప్పాలంటే ఇట్ వాజ్ అ డీసెంట్ ఫిలిం. ఈ వీక్ అయితే మీరు చూడాలి. అండ్ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే మూవీ స్టార్టింగ్ మనకి కపుల్ ఆఫ్ జైల్ సీన్స్ అండ్ కొన్ని సెంటిమెంట్ సీన్స్ అయితే స్టార్ట్ చేస్తారండి. బాగానే వర్కౌట్ అయ్యి. అండ్ ఆ తర్వాత అయితే మనకి ఎమోషనల్గా కనెక్ట్ చేద్దామని ట్రై చేస్తారు. కొంతమంది అయితే కనెక్ట్ అవుతారండి, అందరూ కనెక్ట్ అవుతారని చెప్పలేము. అండ్ సీన్ టు సీన్ ట్రాన్సిషన్స్ ఉంటాయండి, చాలా బాగున్నాయి. అదైతే అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకి ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎక్కడ మనం బోర్ కొట్టకుండా అయితే తీసుకెళ్లారని అయితే చెప్పాలి. అండ్ ఇంటర్వ్యూల్ వస్తుంది, ఇట్ వాజ్ ఎ గుడ్ ఇంటర్వ్యూల్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ అయితే మనకి ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి. గుడ్, బాగానే రాసుకున్నారండి ఆ సీన్స్ అయితే మాత్రం. అండ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది కూడా కొంచెం ఎమోషనల్గా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ కామెడీ కూడా అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయ్యాయండి. గుడ్. అండ్ బీజిఎం అనేది చాలా బాగుంది. అట్ లాస్ట్ క్లైమాక్స్కి వస్తే ఇట్ వాజ్ ఎ గుడ్ ఎండింగ్ అనేది చెప్పుకోవాలి. లాస్ట్ ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఉంటుందండి, కొంచెం ఎమోషనల్గా టచ్ చేశారు. అండ్ ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి ఆ పెర్ఫార్మెన్సెస్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ మ్యూజిక్ అండి. అండ్ నెగిటివ్స్ వచ్చేసరికి ఆ స్టోరీలేనండి, పాతదే. ఆ మెథడ్లో మనం చాలా సినిమాలు చూసాం. అండ్ కొంతమందికి దానివల్లే బోర్ కొట్టచ్చు, అరే ఇన్నేసార్లు చూసాం కదా అని చెప్పి. దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఫైనల్లీ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ.